అదిరా అదిరా వ్యూ. ఇంత మంచి బీచ్లో ఈ బీర్ బాటిల్స్ అని ఇవని రే. సో అదంతా శ్మశానం అనమాట. లెఫ్ట్లో మీకు కనబడుతుంది కదా. నైట్ టైం 12-3 ఆ టైం ఇక్కడికి వచ్చి ఇలా చిల్ అవుతూ ఉంటాం ఇక్కడ. సో కాస్త ఈరోజు బయటకు వెళ్ళే ప్రోగ్రామ్ అయితే ఒకటి పడింది. ఏం లేదు, చిన్న షూట్ అనమాట, నార్మల్ ఫోటో షూట్, వీడియో షూట్ టైప్. ఇదైతే అవుట్ఫిట్, ఇది ఫుల్ అవుట్ఫిట్ చూపిస్తాను అక్కడ మీకు. హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ మై ఆసమ్ పీపుల్? ఏం లేదు, ఫోటోషూట్ కానీ యారాడ వెళ్తున్నా. అక్కడ షూటింగ్ స్పాట్స్, మూవీ షూటింగ్స్ అవుతుంటాయి కదా, అక్కడ ఆ స్పాట్స్ ఇంకా చాలా మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి యారాడలో. అవన్నీ చూపిద్దామని ఇంకా అలా మాకు ఫోటోషూట్ ఇంకా వీడియో షూట్ కూడా ఇంకా అలా అయిపోతుందని చెప్పి ఇలా వెళ్తున్నా. లాస్ట్ టైం వెళ్ళాం కదా, వాడు నేనే వెళ్తున్నాం. మీరు ఎవరైనా వైజాగ్లో ఈ చుట్టుపక్కల గాజువాక ఆర్ నియర్ బై, వైజాగ్ నియర్ బైలో ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరైనా యారాడ వెళ్ళారేమో కమెంట్ డౌన్ బిలో. చూస్తా అంటే ఎంతమంది ఉన్నారు చూసిన వాళ్ళు నన్ను గాజువాక నుంచి కానీ ఇంకెక్కడి నుంచి కానీ. ఆ రూట్ నుంచి వెళ్తే ఏమవుతుంది చెప్పండి 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 ఏమవుతుంది? ఏమవ్వదు, ట్రాఫిక్ ఉంది ఇప్పుడే, ట్రాఫిక్ మూవ్ అయిపోయింది. ఎందుకంటే ట్రాఫిక్ ఉంది ఇప్పుడే, ట్రాఫిక్ మూవ్ అయిపోయింది. వై బ్రో, వై లారీ? సర్లే, ఇట్స్ ఓకే బడీ, ఇట్స్ ఓకే. ఆడ ఫోన్ మాట్లాడుతూ లెఫ్ట్కి రైట్కి అలా తిప్పుతున్నాడంటే అలా తిప్పుతున్నాడు. వాడదు కదా రోడ్డు. కొన్ని బైక్ అన్నా ఒక అర్థం ఉంది, కొన్నాడికి చిన్నగా ఉంటుంది బైక్స్, అటు ఇటు వెళ్ళిపోవచ్చు లెఫ్ట్ రైట్. అంత పెద్ద లారీ తీసుకెళ్ళి లెఫ్ట్ రైట్. సర్లే, ఇట్ హ్యాపెన్స్. చలో, సో పర్లేదు, 1:30 టైం అవుతుంది, బేరబుల్గానే ఉంది సన్ అయితే. ఇటు తాత ఇటు. ఇక్కడ ట్రాఫిక్ ఉంటుంది కానీ మూవింగ్ ట్రాఫిక్ ఉంటుంది, పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ ఈవినింగ్ టైం ఇంకా ఎర్లీ మార్నింగ్ టైం అయితే మాత్రం షార్ట్ కట్సే. ఇక్కడ ఏమైంది, పెయింట్ పడిపోయిందా? వీడికి ఫటాఫట్ ఫోన్ చేసేద్దాం. ఫటాఫట్ ఫోన్ చేసి బయటికి రెడీగా ఉంటారు చిన్న అని చెప్పాలి. దీని కూడా సేనా అని ఒకటి పెట్టించుకోవాలి గైస్. సేనా పెట్టించుకుంటే సగం ప్రాబ్లమ్స్ అని క్లియర్ అయిపోతాయి. కాల్స్ కానీ మధ్యలో మ్యూజిక్ విన్నాక ఈ బ్లూటూత్ చెవులో పెట్టుకోవడం అన్నది కష్టమైపోతుంది. హలో, ఏడాడు కొండబాబు? ఇప్పుడు వచ్చాడు రా. ఏ పొట్టిదానా, ఎలా ఉన్నాయి?
నువ్వా జింక్ చిక్ దా డాన్స్ అయ్యి డింక్ చిక్కుడు డింక్ చిక్కుడు. అరే నువ్వు ఇంకా రెడీ అవ్వలేదేరా? సో స్టార్ట్ అయితే అయిపోయాం. మీకు వెళ్తున్న దారిలో మంచి మంచి వ్యూస్ అనేది చూపిస్తా, చూసి ఎంజాయ్ చేయండి. దీనికి స్టిక్కరింగ్ చేపిద్దామా? గ్లౌజులు తీసుకుందామా? గ్లౌజ్ తీసుకుందామా? తీసుకుందామా అంటున్నాను. ఇక్కడెక్కడ లేవా షాపులు? అక్కడికి వెళ్దామా? గ్లౌజెస్కి అక్కడికే వెళ్దామా అంటున్నా. సో షూట్కి అని చెప్పాను కదా గైస్, ఫోటోషూట్కి. సో దానికి ప్రాపర్ గ్లౌజ్ అన్నీ తీసుకుందామని. సో దేనికి ఇవన్నీ తీసుకుంటున్నానంటే ఇంట్రో ప్లాన్ చేస్తున్నా. ఇంట్రో నా మైండ్లో ఒకటి ఉంది, విజువల్స్ ఉన్నాయి నా మైండ్లో. అది విజువల్ స్టిల్ ఇన్ మై మైండ్. అది ద సార్ యాజ్ ఇట్ ఈస్ వస్తే మాత్రం పీక్స్ ఉంటుంది. అవి పెడతాను నేను, ఎందుకంటే ఇప్పటికీ ఇంట్రో లేదు ఛానల్లో మనకి. అంటే వీడియో చూడడానికి కూడా బాగుంటుంది కదా ఇంట్రో ఉంటే. లేవంట? ఓకే. సో ఇక్కడ ఒక స్టిక్కరింగ్ షాప్ ఉంటుంది. ఆ షాప్ టైం 3:30 అవుతుంది కాబట్టి ఉంటుందో లేదో చూడాలి. ఉంటే వేపించుకుందాం, లేదంటే డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాం. యారాడ ముందు సో స్టిక్కరింగ్ వర్క్ అయితే మొత్తం పూర్తయిపోయింది. బ్లడ్ టెస్ట్ రిపోర్టా? 1 డే ఆర్ ఈవినింగ్ కల్లా అంతే. ఎవరు చేసుకుంటున్నారు? మా స్కూల్ బస్ అరే మా స్కూల్ బస్ ఏటా? మన స్కూల్ బస్ చదివే కదరా 5th వరకు. అందులో చదివావు? 5th ఒకటేనా జాయిన్ అయ్యావు? 4th కూడా చదివావా? నేను 5thలో జాయిన్ అయ్యా, 5th to 10th. ఇంకా నువ్వు ఆ 5th ఒక్క దాంట్లో పరిచయం అంతే. ఇప్పుడు వరకు ఉన్నావు. అదే 5thలో 1 year మాత్రం పరిచయం అయ్యావరా, ఇప్పుడు వరకు ఉన్నావు అంటున్నా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మన హిల్ క్లైంబింగ్ రూట్. సో వ్యూ అయితే పైనుంచి అయితే ఆసి ఉంటుంది, చూడండి మీరు. చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ కపుల్స్ వస్తూ ఉంటారు యారాడ బీచ్ దగ్గరికి. వెళ్ళిపోదాం. చూసారు కదా, ఇప్పుడు ఒక కపుల్ వెళ్ళారు. ఈ రూట్ బాబా అరే ఉందరా ఏంట్రా మొత్తం చెట్లన్నీ ముసుగుపోయి. జస్ట్ ఎంజాయ్ చేయండి అంతే ఈ రూట్ని. ముందున ఒక ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ మీకు ఆపి చూపిస్తా. జస్ట్ ఆ వ్యూని మీరు ఎంజాయ్ చేయండి. ఇంకో కపుల్ నెంబర్ 2 ఇక్కడ మీకు అయితే ఎక్కువ కపుల్సే కనబడతారు మీకు. ఏదిరా వ్యూ పాయింట్? అరే ఇదేంటి ట్రైల్ అయిపోయింది. షిట్, వ్యూ పాయింట్ చూపిద్దాం అనుకున్నా కానీ మొత్తం క్లోజ్ అయిపోయింది. చలో పదా, ఏం పర్లేదు. ఈ వ్యూ పాయింట్ కాకపోతే ఇంకో వ్యూ పాయింట్కి వెళ్దాం మనం. దట్స్ వాట్ ఐ వాంట్. అదిరా వ్యూ. పెట్టేశారు పాప ఏదో ఊరు మధ్యన
గుడి లాగా ఉంటుంది. ఎడి ఇక్కడ నీకు ఇది రికార్డ్ అవుతుందా? కాదు, ఇంకా వాడుతున్నారు, కాకపోతే ఉన్నట్టు ఎవరికి తెలియదు అంతే. దాట్స్ ఇట్. కొంచెం ఇంట్రోవర్ట్ బ్లాగర్. తీ ఇదే గైస్ యారాడ బీచ్. ప్రాపర్ ఒక దగ్గర తీసుకెళ్ళి ఆపుతా. సో ఇదే గైస్ యారాడ బీచ్. దా ఇంత మంచి బీచ్లో ఈ బీర్ బాటిల్స్ అని ఇవని మంచిగా బీచ్ని చెడదొబ్బుతారు. చూడండి ఎలా ఉందో. రే ఆగ పద రాకపోతే భయ్యా ఇలా అడ్డంగా పెట్టి లెఫ్ట్కి. అమ్మయ్యా అయిందిరా. షూట్ అయినప్పుడు చెప్పు. Many hours later. తాళాలే. సో గాయ్ షూట్ అంతా అయిపోయింది. ఎంతసేపు పట్టింది? టైం అంత రావు రే. టైం చూడు. 6:43 అవుతుంది. ఆగరా, కొంచెం వ్లాగ్ని కొంచెం మంచిగా రసవత్తరంగా చేద్దాం. సో గైస్ టైం ఏమో 5:44 అవుతుంది. సో ఇప్పుడు అసలు సిగ్నల్స్ కూడా లేవు మీకు. సో ఇప్పుడు స్టార్ట్ అయితే ఇంటికి ఒక 1 అవర్లో వెళ్ళిపోతాం. కానీ మధ్యలో మనం అటు ఇటు అక్కడ ఇక్కడ తిరుగుతూ వెళ్తాం కాబట్టి ఈజీగా 2-3 అవర్స్ పడుతుంది. దీనికి ఏమైంది? బుజ్జిమండ స్టార్ట్ అవ్వట్లేదు. బుజ్జిమండ భయ్యా స్టార్ట్ అవ్వమ్మా. అమ్మా స్టార్ట్ అయిపోదాం. సో మీకు చెప్పినట్టు ఇందాక అటు నుంచి వచ్చే దారిలో అదొక రూట్. సో ఇదొక రూట్. ఇటు నుంచి ఈ రూట్ చూపిస్తాం మీకు. ఇది అక్కడ పర్మిషన్ ఇవ్వకపోతే సో ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు మనం కావాలంటే. సో ఎవరు అడగడానికి ఉండదు. అటు పక్క ఏంటంటే మరి ప్రైవేట్ ల్యాండో లేకపోతే ఏంటో తెలియదు. బట్ అక్కడ వెళ్ళినవారు ఎక్కువ. సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, పంపరు. బట్ అది బీచ్, ఓవరాల్గా అయితే బీచ్. ఎందుకంటే బీచ్ అయితే ఎవరిది కాదు కదా, ఎవరి పేరు మీద ఉండదు కదా. బట్ ఎవరో తీసుకున్నారో కొనుక్కున్నారో సంథింగ్ ఏదో అయ్యి ఉంటుంది అక్కడ ఆ ప్లేస్. మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇటే గైస్. ఇలా వెళ్తే అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ ఆటోస్ అన్నీ ఆగున్నాయి. మీకు కనబడుతుంది అక్కడ గేట్. సో ఇక్కడ కనబడుతుంది కదా గైస్, ఇక్కడ వాచ్మ్యాన్ ఉంటాడు. సో వెళ్ళినవాడు. ఇదే మెయిన్ గేట్. ఇక్కడ చాలా షూటింగ్లు అయ్యాయి, బట్ పేర్లు అయితే కొన్ని కన్ఫర్మ్ లేవు. మొన్న అయితే విజయ్ దేవరకొండది, ఇంకోటి నాగ చైతన్య అది అనుకుంటా, అవి కూడా షూటింగ్. నాగ చైతన్య ఇంకా సాయి పల్లవి షూటింగ్ అయ్యాయి. ఇక్కడ దగ్గర బస్సు తిప్పుతున్నాడు గాయడు. సో ఇప్పుడు ఆ తాత దగ్గర అక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళనివ్వరు. సో ఇక్కడికి వచ్చి వెళ్ళాలన్నమాట.
ఈ ప్లేస్కి ఇక్కడికి వచ్చి, సో అదంతా శ్మశానం అనమాట. లెఫ్ట్లో మీకు కనబడుతుంది కదా, ఇది మా సీక్రెట్ ప్లేస్. ఇది మేము ఎప్పుడు నైట్ టైం 12-3 ఆ టైం ఇక్కడికి వచ్చి ఇలా చిల్ అవుతూ ఉంటాం ఇక్కడ ఈ ప్లేస్. ఇలా ఆ కొండ కనబడుతుంది కదా గైస్, ఆ కొండ అవతలే షూటింగ్ స్పాట్ ఉంటుంది అనమాట. మీకు ఎలా చెప్పను, మీకు నాగచైతన్యది భ్రమరాంబకి ఏంటారు అది, భ్రమరాంబకి కోపం ఎక్కువ, శివగాడికి చిరాకు ఎక్కువ అని ఉంటుంది. ఆ సీన్ మీరు చూసారా? భ్రమరాంబకు కోపం వస్తుంది. శివగాడికి చిరాకు వచ్చింది. జై జానకి నాయకలో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ పేరు ఏంటరా మర్చిపోయాను, ప్రజ్ఞ జస్వాల్ ఉంటుంది. ఐటమ్ సాంగ్ ఒకటి ఉంటుంది. సో అది కూడా షూటింగ్ అక్కడ అయింది. మీకు నా 10th ఆర్ ఇంటర్లో ఉన్నప్పుడు ఫొటోస్ దిగాను, అవి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, కనిపిస్తే నాకు దొరికితే మీకు పెడతాను. ఇక్కడ చూడండి రెఫరెన్సెస్. తీరా చూసుకోరా. అరే ఆగ్బే, సో గైస్ ఇప్పుడే డ్రింక్ బ్రేక్ అంతా తీసుకున్నాం, ఇంకా మేము డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోవడమే. సో గైస్ ఇక్కడితో వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నా. హోప్ యూ ఎంజాయ్డ్ ద వ్లాగ్. ఎంజాయ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఓకే భయ్యా.